నాగమల్లేశ్వర గారు నమస్కారం. నమస్తే అండి. అంటే ఇలా మంచి చెప్పేవాళ్ళు కూడా సమాజానికి ఏదో క్లాస్ పీకుతున్నట్టుగా ఆ ధోరణిలో కూడా బిహేవ్ చేస్తున్నారు పబ్లిక్. అంటే ఎవరికి అంత ఓపిక లేదండి. నేను చెప్పింది వింటారు, జనరల్గా వింటారు, ఆ నిమిషం వదిలేస్తారు. ఓకే, అంతే తప్ప దీన్ని పెద్ద బాగా కక్ష కట్టి మన మీద ఇది ఏంది ఇటు చెప్పాడని ఆలోచన చెప్పారు. మనం మంచి చెప్పినా సరే అది మంచి కదా, అదే మంచి సంబంధించి చెడుని వదిలేస్తాం, మంచి తీసుకుంటాం ఎక్కడైనా. ఇప్పుడు నిన్న ఒక ఇద్దరు పిల్లలు ఇంటర్వ్యూకి వచ్చారు, 20 సంవత్సరాలు, ఫుడ్ టెక్నాలజీ చేసి వచ్చారు. రావడంతో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మా జీతం ఎంత, మొట్టమొదటి మా జీతం ఎంత. అప్పుడు నా దగ్గర ఒక కిన్లే బాటిల్ ఉంది, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారా మినరల్స్ అని అడిగా. వాడికి ఏం తెలిసి తెలియదు కదా, అతను మళ్ళీ చేసి ఫుడ్ సంబంధించింది కోర్సే. ఈ వాటర్ బాటిల్లో ఏమేమి మినరల్ కంటెంట్ ఉంటుంది. సరే అదే కాదండి, ఓ పెప్సీ బాటిల్ తాగుతాడు, దాంట్లో ఏముంటది వాడికి తెలుసా, మీకు తెలుసా? కెఫేన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరికి తెలీదు, ఎవరికి అవసరం లేదు. వాడు అమ్ముతున్నాడు, ఇటు కొంటున్నాడు, తింటున్నాడు. కానీ నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర కలవడానికి వచ్చాను, ఖాళీ టైం ఉంది, కూర్చోమన్నారు, ఆ టేబుల్ మీద ఏదో 4 పుస్తకాలు ఉన్నాయి అనుకోండి, పుస్తకం చదువుతా. నాకు అవసరం ఉందా సబ్జెక్ట్ అయితే నోట్ చేసుకుంటా, ఫోటో తీసుకుంటా, లేకపోతే వదిలేస్తా. అంటే నేనేమంటానంటే, మనం ఎదురికి ఆన్ ద టైం వేలోనే వెళ్తున్నాం. ఒక వే ఉంది, మిమ్మల్ని కలవాలంటే ఒక అర్ధగంట టైం పట్టింది. ఈ అర్ధగంట టైంలో నాకు అది తెలుసుకునే అవకాశం వచ్చింది. తెలుసుకునే అవకాశం వచ్చినప్పుడు మనం తీసుకోవడం, మన ఒంట్లోకి తీసుకోవడం అనేది ముఖ్యమనేది నా ఆలోచన. వాటర్ బాటిల్ ఉంది, మన కళ్ళ ముందే కనపడతా ఉంటుంది. ఆ వాటర్ బాటిల్లో ఏం కలుపుతారో మీకు తెలీదు. సస్తే చూడరా, పేపర్ చింపుతాడు, దాని మూత ఎరగదెత్తాడు, రకరకాలుగా చేస్తారు. కానీ అసలు ఈ వాటర్ బాటిల్లో ఏం మినరల్స్ కలుపుతాడు అనేది వాడు చూడు. చాలా కంపెనీలు వచ్చేసి వాడు అక్కడ వాటర్ తాగడం వరకే. అంటే నేనేమంటానంటే అండి, మీరేమి దానికి ఏం డబ్బులు కట్టట్లేదు, అనుభవం అనేది ఎక్కడి నుంచి వచ్చిద్ది అనే దానికి నా సమాధానం అది. అనుభవం ఎక్కడి నుంచి వచ్చిద్ది, మీ ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేసుకుంటే వచ్చిద్ది. మీరు అదేమి పెద్ద ప్రాణాంతకమైన విషయం ఏం కాదు. విషయాన్ని ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత. నేనైతే అండి ఉదయం నిద్ర లేవడంతో ఈ రోజు ఏదో కొత్త విషయం తెలుసుకోవాలని నిద్ర లేగుతా, తెలుసుకుంటా ఖచ్చితంగా. అంటే రోజు ఒక కొత్త విధానాన్ని మనం అమలుపరచాలనేది నా ఉద్దేశం. రకరకాల వ్యక్తులు కలుస్తారు, కొంతమంది వల్ల నష్టం జరిగిద్ది, కొంతమంది వల్ల లాభం జరిగిద్దండి. మన నష్టాన్ని ఏమో దాచిపెట్టేస్తాం, లాభాన్ని ఏమో జనానికి చెప్తాం. కానీ మన అనుభవాన్ని అయితే జనానికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ముందు తెలుసుకున్నాడు, ముందు నష్టపోయినాడు, ముందు లాభపడినాడు, తన విధానాలని ఖచ్చితంగా వెనకాళ్ళకి చెప్పాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ ఒకప్పుడు పల్లెటూరులో మనం అందరం అరుగుల మీద కూర్చుంటూ ఉండేవాళ్ళం. తాతలు, బాబాయిలు, మామయ్యలు అలా వరుసలు పెట్టుకొని పిలుచుకునే విధానం ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లలు ఊర్లో వెళ్ళేవాళ్ళు. ఊర్లో వెళ్తూ ఉంటే నవ్వుతా, అరే అదిరా ఇదిరా అని జనరల్గా పిల్లల్ని సరదాగా మాట్లాడతారు. మామ వరుస అయ్యేవాళ్ళు, అల్లుళ్ళు వరుస అయ్యేవాళ్ళు. ఇలా మాట్లాడుకునే క్రమంలో చిన్నపిల్లలకి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు మా అబ్బాయి అన్నాడు, మా అబ్బాయికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడికి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఆ విషయాలు ఎవరు చెప్పాలి? ఒకటి మామయ్య చెప్పాలి, లేదంటే తాతయ్య చెప్పాలి. ఈ మామయ్య తాతయ్య చెప్పగలరు కానీ తండ్రి చెప్పలేడు ఈ విషయం. ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల తను రెగ్యులర్గా జీవితం ఎదిగే టైంలో చెప్పాల్సిన విషయాలు ఎవరు చెప్తారు? అత్త చెప్పాలి, అమ్మమ్మ చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళు లేరు కదా. అంటే జనరల్గా రే మా అమ్మాయిని చేసుకుంటావా అని అనేవాళ్ళు. ఫీల్ నీకు ప్రేమ, ఎఫెక్షను ఇవన్నీ అక్కడి నుంచి మొదలవుతాయండి. ఇప్పుడేముంది, వాడు యూట్యూబ్ చూస్తేనే రేప్ చేస్తాడు. అంటే ప్రేమ చిన్నప్పటి నుంచి ప్రేమ తెలియటం వేరు, ఉద్రేకం కలిగే వీడియోలు చూసి వాడు సమాజంలో తిరగటం వేరు. పూర్తిగా సమాజంలో వ్యవస్థ మారింది. ఆ మార్పు అనేది మంచిది కాకుండా వేరే వాటికి ఆపాదించుకుంటున్నారు, కానీ మంచి వాటికి టర్న్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుందిగా. పల్లెటూరులో అన్ని విషయాలు చర్చించుకోవడం, ఇంకోటి మాట్లాడుకోవడం. ఒక రచ్చబండ ఉంటుంది, రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు. వెళ్ళి పిల్లలు వెళ్తుంటే
ఆడపిల్లల్ని సరదాగా ఏమే మా వాడిని చేసుకుంటావా మా అబ్బాయిని చేసుకుంటావా అని మాట్లాడేవాళ్ళుగా. అవును అవును అప్పుడు ఏమైద్దండి, ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచే అది తెలిసిద్ది, ఆ విషయాలు తెలుస్తాయి విషయాలు తెలుస్తాయి. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అవును ఎవరితో ఎంతవరకు ఉన్నా అది కొంచెం తెలిసిద్ది, సొసైటీ నేర్పించేస్తుంది. అవును. అసలు అది లేదు, ఆ కంటెంటే లేదు ఎక్కడ. వాడి నిద్ర లేవడం హడావుడిగా, బ్యాగ్ సర్దుకోవడం, బాక్స్ పెట్టుకోవడం, 7ంటికి బస్సు ఎక్కడం, సాయంత్రం మళ్ళీ 6ంటికి బస్సు రావడంతో మళ్ళీ వాడికి ట్యూషను. ఇంకా వాడు ఈ విషయాలను ఎక్కడ తెలుసుకుంటాడండి? లేకపోతే వాడు దొంగచాటుగా ఫోన్ చూడటం. ఇవన్నీ ఉన్నాయంటారు. కొంతవరకు కష్టమే, చాలా కష్టం అండి, చాలా టైం పట్టింది. కానీ తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం ఉండాలంట. తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం అయితే భవిష్యత్తులో ఉండిద్దాం అనుకుంటున్నాను నేను. తల్లిదండ్రులు భవిష్యత్తులో కౌన్సిలింగ్ రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే ఫస్ట్ తల్లిదండ్రులకే కౌన్సిలింగ్ చేయాలి. కేసు రాగానే ఫస్ట్ వాళ్ళ అమ్మని నాన్న పిలిచి రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళని వాయించాలి ఫస్ట్. ఇట్లాంటి రాగానే ఎందుకు చూస్తున్నాం, ఏదైనా చూసుకోవాలి, ఏదైనా అది ఖచ్చితంగా వాళ్ళ పాత్రే అండి. అది చదువు వచ్చినా రాకపోయినా ఏం జరిగినా సరే సమాజంలో ఎటువంటి చెడుకి మాత్రం తల్లిదండ్రుల పాత్ర కంపల్సరీ. అదేమంటే వాడు ఏం చేస్తున్నాడో మేమేం తెలుపుతున్నామంటే, వాడేం చేస్తున్నాడో మీకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు? చేయరు కదా. ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర అనేది కీలకం. గవర్నమెంట్ కొన్ని అంశాల్లోనే చేసిద్దండి. అవును, స్కూలింగ్ చేసేటప్పుడు ఏదైనా అవేర్నెస్ క్లాసులు పెట్టడం అలాంటి ఉండటం వల్ల ఉండిద్దండి. ఇప్పుడు మేము పల్లెటూరు పాలపురం అనే ఊళ్ళో చదువుకున్నాం. నరసింహ హై స్కూల్ అని హై స్కూల్లో చదువుకున్నాం. మాకు మోటివేషన్ క్లాసులు, తర్వాత స్పిరిచువల్ క్లాసులు కూడా చెప్పేవాళ్ళు. అంటే రోజు ఉండవండి, ఎప్పుడో ఒక మంత్లీయో 2 నెలలకో సంవత్సరానికో ఒక సీజన్కి ఒక అతను తీసుకొచ్చి చెప్పించేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. చీమ సూక్ష్మ జ్ఞాని, పంది పరమజ్ఞాని, కల్మషం తిని మాంసాన్ని ఇచ్చిద్ది, ఇవన్నీ మాకు అప్పుడు చెప్పినాయే. చాలా ఉంటది దాంట్లో. ఆ మ్యాటర్లు చెప్పేవాడు ఉండేది ఇప్పుడు. అసలు అన్ని మొత్తం మొదటి నుంచే ప్రక్షాళన అయితే చాలా అవసరం సార్, చాలా అవసరం. అంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉందండి. తెలిసినాడు చెప్పాలి, నోరిప్పట్లా. తెలిసిన వాళ్ళు చెప్పట్లా, ఇప్పుడు అనుభవాన్ని షేర్ చేయట్లా. మనకి పెద్దలు చెప్పేవాళ్ళు గతంలో, ఈ ప్రపంచంలో కసాయి గొడ్డల కంటే మేధావి మౌనం చాలా ప్రమాదకరం. ఇప్పుడు కషాయాడు గొడ్డలు తీసుకుంటే కనీసం 4 పట్టుకుంటూ ఆపుతాడు. ఈడు మేధావి నోరు మోసుకొని కూర్చుంటే అసలు తెలియాల్సిన విషయాలు తెలియవు కదా ఎవడికి. వాడెవడు ఏమనుకున్నాడు అనేది అసలు పక్కన పెడితే, మనకు తెలిసింది అయితే మన కళ్ళ ముందు జరుగుతుంటే పొరపాటు అయితే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఖచ్చితంగా చర్చ జరగాలండి. ప్రతి కుటుంబంలో ఈ విషయాల మీద చర్చ జరగాలి, అంతే కదా. కుటుంబంలో ఏ కుటుంబంలో అయినా సరే, పిల్లలు అయినా తల్లిదండ్రులైనా వాళ్ళతో ఈ విషయాలు ఎలా ఎలా జరుగుతున్నాయని చర్చ జరగాలనేది. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి కమ్మ నాగమల్లేశ్వర గారి ప్రధానంగా ఆయన విశ్లేషణ. యువత పెడదారి పట్టడానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే కారణంగా ఆయన ఎత్తి చూపుతా ఉన్నా. దాంతోపాటుగా యువత పెరిగే విధానంలో ఒక కల్చర్, సొసైటీకి దగ్గరే కల్చర్ను కూడా తల్లిదండ్రులు క్రియేట్ చేయాలని, ఇది పూర్వకాలంలో మన చిన్నతనంలో కూడా ఇది గడిపేవాళ్ళని, ఇది రోజు రోజుకి పెడదారి పడుతుందని, ఫోన్ వినియోగం సంబంధించి సోషల్ మీడియాని సక్రమైన మార్గంలో కాకుండా వేరే మార్గాల్లో వినియోగించడం, దాని మీద నియంత్రణ చర్యలు ఇవాళ సమాజం కానీ దేశం కానీ అని చెప్పి పరుగులు పెడుతున్న క్రమంలో వీటన్నిటి మీద నియంత్రణ చర్యలు గట్టిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్.